హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కథకే ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో ఏంటంటే థర్డ్ వీక్న డే 18న వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చారు ఒక పర్సను. ఆ పర్సన్ ఎవరో ఈ వీడియోలో డీటెయిల్స్గా చూద్దాము. బిగ్ బాస్ జరగక ముందే అగ్ని పరీక్షలో సెలెక్ట్ అయిన నలుగురు పర్సన్స్ వచ్చారు. ఆ నలుగురు పర్సన్ నుంచి ఒక పర్సన్ మాత్రం వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్లోకి ఎంటర్ అయ్యారు. ఆ పర్సన్ ఎవరో ఈ వీడియోలో డీటెయిల్స్గా చూద్దాము. అసలు నలుగురు ఎవరెవరంటే అగ్ని పరీక్ష ఆడిన నాగా, దివ్య, సాహిబ్, అనుష, వీళ్ళ నలుగురు బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి ఆ నలుగురిలోంచి ఒకరు మాత్రమే వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్లోకి ఎంటర్ అవుతారు. ఆ ఒక్కరు ఎవరో వీడియోలో చూద్దాం. ఇది థర్డ్ వీక్ డే 18న వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చింది. అంతకంటే ముందు డే 17న ఒక ఇమ్యూనిటీ బూస్ట్ కోసం ఒక గేమ్ ఇచ్చాడు బిగ్ బాస్. అది ఒక బాల్ గేము. ఆ బాల్ గేమ్లో ఎవరైతే గెలిస్తే వాళ్ళకి ఇమ్యూనిటీ వస్తుంది. ఆ ఇమ్యూనిటీ వల్ల ఈ వారం ఎలిమినేషన్ నుంచి సేవ్ అయిపోవచ్చు. ఆ గేము ఈ ముగ్గురికి ఇచ్చారు. శ్రీజ అండ్ రీతు చౌదరి అండ్ పోర్లా సైని, ఈ ముగ్గురే ఆడారు. ఈ ముగ్గురు ఆడి ఎవరు గెలిచారో చూద్దాం ఒకసారి. ఆ బాల్ గేమ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా పోటాపోటీగా జరిగింది ముగ్గురి మధ్య. ఫైనల్గా పోర్లా సైని గెలిచింది ఇక్కడ ఈ బాల్ గేమ్లో. ఈ బాల్ గేమ్లో రీతు చౌదరి మాత్రం గట్టిగానే పోటీ ఇచ్చింది. ఫైనల్గా పోర్లా సైని గెలిచింది. పోర్లా సైని ఈ గేమ్ గెలవటం వల్ల ఈ వీక్ ఇమ్యూనిటీ గెలుచుకుంది. అంటే ఈ వీక్ నామినేషన్లో పోర్లా సైని సేవ్ అయిందనమాట. ఈ థర్డ్ వీక్ నామినేషన్లు ఎవరెవరు ఉన్నారంటే పవన్ కళ్యాణ్, ప్రియా శెట్టి, పోర్లా సైని, రీతు చౌదరి, హరిత హరీష్ అండ్ రాము రాథోడ్ ఉన్నారు. వీళ్ళలోంచి ఈరోజు బాల్ గేమ్లో పోర్లా సైని గెలిచింది కాబట్టి ఇమ్యూనిటీ బూస్ట్ వచ్చింది. సో ఆమె నామినేషన్లోంచి సేవ్ అయిపోయింది. ఇంకా మిగతా 5 ఉంటారు. పవన్ కళ్యాణ్, ప్రియా శెట్టి, రీతు చౌదరి, హరిత హరీష్ అండ్ రాము రాథోడ్, వీళ్ళ 5 నామినేషన్లో ఉన్నారు. చూద్దాం ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు. ఫ్రెండ్స్, ఈరోజు బిగ్ బాస్లో డే 18 ఈరోజు వైల్డ్ కార్డ్ ద్వారా ఒకరు వచ్చారు. మొత్తం 4 వచ్చారు. 4 నుంచి ఒకరు మాత్రమే సెలెక్ట్ అయ్యి బిగ్ బాస్ హౌస్లోకి వచ్చారు. ఆ 4 ఎవరెవరు అంటే ఆల్రెడీ అగ్ని పరీక్ష ఆడిన నాగా, దివ్య, సాహిబు, అనుష, ఈ 4 వచ్చారు. ఆ 4లోంచి ఒకరిని సెలెక్ట్ చేసే రైట్స్ మన హౌస్ మేట్స్కి ఉంది. ఒక్కొక్కరు ఆ 4 కలిసి హౌస్ మేట్స్ అందరికీ తన బిగ్ బాస్ హౌస్లోకి ఎందుకు ఉండాలి అనే రీజన్స్ చెప్పుకుంటూ వచ్చారు. ఫస్ట్ నాగా చెప్పుకున్నాడు తన యొక్క రీజన్స్ బిగ్ బాస్ హౌస్లోకి ఎందుకు ఉండాలని. తర్వాత అనుష తన బిగ్ బాస్ హౌస్లోకి ఎందుకు ఉండాలి తన క్వాలిటీస్ చెప్పుకుంది. తర్వాత దివ్య కూడా తన బిగ్ బాస్ హౌస్లోకి ఎందుకు ఉండాలి, తన ఉంటే గేమ్ ఎలా ఉండబోతుందో ఎక్స్ప్లెయిన్ చేసుకుంది హౌస్ మేట్స్కి. నెక్స్ట్ సాహిబ్ కూడా తన పాయింట్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాడు హౌస్ మేట్స్కి. నెక్స్ట్ హౌస్ మేట్స్ కూడా కొన్ని క్వశ్చన్లు వేశారు వైల్డ్ కార్డ్ పర్సన్ని. పవన్ కళ్యాణ్ కూడా కొన్ని క్వశ్చన్లు అడిగాడు వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన వాళ్ళని. శ్రీజ కూడా తనదైన స్టైల్లో కొన్ని క్వశ్చన్స్ అడిగింది. ఆ క్వశ్చన్స్ అంటే లైక్ ఇలా మీ బెస్ట్ ఫ్రెండ్ నిన్ను నామినేట్ చేస్తే ఏం చేస్తావు, హౌస్ నుంచి పంపించేయాలంటే ఎవరిని పంపిస్తావని ఆ 4 అడిగారు హౌస్ మేట్స్. నెక్స్ట్ ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీ పర్సన్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్, హౌస్ మేట్స్ యొక్క క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత బిగ్ బాస్ ఓటింగ్ మెథడ్ పెట్టిండు. వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన 4లోంచి ఒకరిని సెలెక్ట్ చేయాలండి. హౌస్ మేట్స్కి ఓటింగ్ సిస్టమ్ పెట్టిండు బిగ్ బాస్. హౌస్ మేట్స్ అందరు కలిసి ఒక నిర్ణయం తీసుకొని తన ఓటు తనకు నచ్చిన 4 వైల్డ్ కార్డులోంచి ఒకరిని సెలెక్ట్ చేయడానికి ఓటేసింటారు. అందరూ ఓటేసిన హౌస్ మేట్స్ అందరూ. ఫైనల్గా బిగ్ బాస్ ఇచ్చిన ఓటింగ్ సిస్టమ్ ప్రకారం ఎవరికైతే తక్కువ ఓట్లు పడ్డాయో వాళ్ళని బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ 4లో దివ్యకి అందరికంటే తక్కువ ఓట్లు పడ్డాయి కాబట్టి బిగ్ బాస్ దివ్యని ఫస్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇంకా చాలా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నాయి. నెక్స్ట్ రాబోయే బిగ్ బాస్ అప్డేట్స్ అన్నీ నా వీడియోస్లో షేర్ చేస్తాను. నా ఛానల్ని కంటిన్యూగా రెగ్యులర్గా వాచ్ చేస్తే మీకు అప్డేట్స్ వస్తాయి. ఇంకా 4-5 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నాయి. కీప్ వాచింగ్ మై ఛానల్ అప్డేట్స్. Thank you for watching. Subscribe.